మానవుడిగా నువ్వు ఆలోచించేటటువంటి నూతనత్వం వేరు, దేవుడు ఆలోచిస్తున్న నూతనత్వం వేరు. మన నూతనత్వము అనేది బాహ్య సంబంధమైనది, దేవుని యొక్క నూతనత్వం అనేది ఆంతర్యానికి సంబంధించింది. మనమందరం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నావు, దేవుని కృపను ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టాం. నూతన సంవత్సరం అడుగు పెట్టేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి సెకండ్ ముళ్ళు ఇలా మారిందంటే, క్యాలెండర్లో మనం పేజీ తిప్పాం, మెసేజ్లు మార్చాం, 2024 పోయి 5 పెట్టాం. ఈరోజు అంకెల మార్పేనా నూతన సంవత్సరం, క్యాలెండర్ల మార్పేనా నూతనమైనటువంటి సంవత్సరం, గంటల మార్పైన నూతనమైనటువంటి సంవత్సరం. ఈరోజు నూతనమైనటువంటి సంవత్సరంలోనికి నీవు నేను అడిగిపెట్టినటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుడు చెబుతున్నటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించాలి. నూతనత్వం అనేది క్యాలెండర్లో, నూతనత్వం అనేది గంటల్లో, నూతనత్వం అనేది నీ యొక్క బట్టల్లో, నూతనత్వం అనేది నీ యొక్క పరిస్థితుల్లో కాదు. నూతనత్వము అనేది, నూతనమైనటువంటి సంవత్సరము అనేది, నూతనమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడము అనేది అది నీ మనస్సుకు సంబంధించింది.